హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము 8th క్లాస్ బయోసైన్స్ రిలేటెడ్ టాపిక్ అయిన విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి అనే లెసన్ చూద్దాము. అయితే ఈ లెసన్ మనకు మెథడ్లో ఫస్ట్ చాప్టర్లో కూడా ఉన్నది. సో ఇక్కడ చదివితే అక్కడ ఫస్ట్ చాప్టర్ కూడా కవర్ అవుతుంది. సో మిస్ చేయకండి. టెట్కు డిఎస్సికి చాలా ఇంపార్టెంట్. ఈ లెసన్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే సైంటిస్టుల గురించి ఇచ్చారు. సో ఈ సైంటిస్టుల నుంచి ఒక బిట్ కంపల్సరీ వస్తుంది. సో టెట్లో లాస్ట్ టైము ప్రీవియస్ బిట్ కూడా వచ్చింది ఇందులో నుంచి. సో మిస్ చేయకండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీ మోటివేషన్ వల్ల కూడా కొంత ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెసన్లోకి వెళ్దాము. అసలు విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? సో విజ్ఞాన శాస్త్రం అనగా మన చుట్టూ ఉన్న ప్రాకృతిక ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి, దాని పూర్వపరాలను అవగాహన చేసుకోవడానికి పరిశీలించదగిన భౌతిక ఆధారాలతో మానవులు చేసే ప్రయత్నాలను అన్నింటినీ కలిపి విజ్ఞాన శాస్త్రం అని అంటారు. సో ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి అని అంటే అది ప్రూఫ్ చూపిస్తూ చేయాలి. అంటే ఏ విధంగా ఏదైనా ఒక ఆధారంతో మాత్రమే ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేస్తారన్నమాట. సో అది ఆధారం అని అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. కోవిడ్కు మెడిసిన్ కనుక్కోవాలి. కోవిడ్కి మెడిసిన్ కనుక్కోవాలి అని అంటే డైరెక్ట్ కనుక్కోరు. ఆ కోవిడ్ యొక్క వైరస్ ఏదైతే ఉందో, ఆ వైరస్కు రిలేటెడ్ వైరస్ ఏదైతే ఉందో దానికి ఏ విధమైన మెడిసిన్ కనుక్కున్నారో దాని ఆధారంగా ఈ కోవిడ్ వైరస్కు మెడిసిన్ అనేది కనుక్కుంటారు. అంటే ఏ విధంగా? పూర్వపర ఆధారాలతోటే, అంటే ఇంతకుముందు ఉన్న వైరస్ను బేస్ చేసుకొనే ఇప్పుడు ఈ కోవిడ్ వైరస్కు మెడిసిన్ కనుక్కుంటారన్నమాట. సో సైంటిస్టులు ఏది చేసినా ఒక ఆలోచన ప్రక్రియగానే చేస్తారు మరియు ప్రయోగపూర్వకంగా చేస్తారు. ఏం చేయాలన్నా, ఏది నిరూపించాలన్నా ఒక ప్రయోగపూర్వకంగా క్రమబద్ధంగా అధ్యయనం చేయడమే విజ్ఞాన శాస్త్రం అని అంటారు. ప్రపంచాన్ని అన్వేషించడానికి సైన్స్ ఒక మార్గంగా ఉంటుంది. కొంతమంది శాస్త్రవేత్తలను ఇక్కడ ఇచ్చారు. ఆ శాస్త్రవేత్తలను ఏమంటారు అనేది చూద్దాము. అయితే ఇక్కడ భూగర్భ శాస్త్రవేత్తల గురించి ఇచ్చారు. భూగర్భ శాస్త్రవేత్తలు అంటే భూమి పొరల్లోని శిలాజాలు, ఖనిజాల గురించి అధ్యయనం చేసేవారు. వారినే భూగర్భ శాస్త్రవేత్తలని అంటారు. నెక్స్ట్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు. ఆకాశంలో మిలమిల మెరిసే నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీల ఛాయాచిత్రాలను తీసి పరిశీలించే శాస్త్రవేత్తలను ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలని అంటారు. వాతావరణ శాస్త్రవేత్తలు. వాతావరణంలోకి బెలూన్లను పంపి వర్షాల, మేఘాల సమాచారాన్ని వివరించేదే వాతావరణ శాస్త్రవేత్తలు. నెక్స్ట్ వివిధ ఉష్ణోగ్రతల వద్ద రసాయన చర్య వేగాల ఫలితాలు చిట్టచివరిగా వస్తాయో పరిశీలించే వారిని రసాయన శాస్త్రవేత్తలని అంటారు. అణుభౌతిక శాస్త్రవేత్తలు. వృత్తాకార మార్గంలో చలించే అణువులు, వాటిలోని అంశాల వేగాలను కొలిచేదే అణుభౌతిక శాస్త్రవేత్తలు. నెక్స్ట్ వివిధ ఉద్దీపనలకు లోనయ్యే కణజాల ప్రతిచర్యలను పరిశీలించేది జీవశాస్త్రవేత్తలు. నెక్స్ట్ శాస్త్రం అనే పదము సైన్షియా అనే లాటిన్ పదం. ఏ పదం అండి? ఇక్కడ చూడండి, గ్రీక్ పదం కాదు, లాటిన్ పదం నుండి వచ్చింది. మరి సైన్షియా అంటే ఏంటి? జ్ఞానం. సైన్షియా అంటే జ్ఞానం. సైన్స్ జ్ఞానాన్ని సముపార్జన చేసే విధానాన్ని తెలిపేదే సైన్స్. జ్ఞానాన్ని సముపార్జన చేసే విధానాన్ని తెలిపేదే సైన్స్. వ్యాధి విజ్ఞాన శాస్త్రవేత్తలు వ్యాధులు వ్యాప్తి చెందే మార్గాలను తెలుపుతారు. ఎవరు? వ్యాధి విజ్ఞాన శాస్త్రవేత్తలు వ్యాధులు వ్యాప్తి చెందే మార్గాలను తెలుపుతారు. మరి వృక్ష శాస్త్రవేత్తలు ఎక్కువ దిగుబడినిచ్చే పండ్ల మొక్కల జాతులను కనుగొనడం ద్వారా తక్కువ ధరలో ప్రజలందరికీ పోషకాహారం అందించి బలమైన ఆరోగ్య, ఆర్థిక సమాచారాన్ని రూపొందిస్తారు. ఎవరు? వృక్ష శాస్త్రవేత్తలు. మరి భౌతిక శాస్త్రవేత్తలు
అతివాహకత వంటి కొత్త విషయాలను ఆవిష్కరిస్తున్నారు. పరిశోధనల ఫలితంగా సిద్ధాంతాలు వస్తాయి, పోతాయి, లేదా కాలానుగుణంగా మార్పు చెందుతాయి. అంతే కదా, పరిశోధనలు చేయడం వల్ల కాలానికి అనుగుణంగా కొత్త మార్పులు అనేటివి వస్తూ ఉంటాయి. సో పాత ఆలోచనలు ప్రశ్నించినప్పుడు కొత్త ఆలోచనలకు నిదర్శనాలు కనుగొనబడతాయి. పాత ఆలోచనలు ప్రశ్నించినప్పుడు కొత్త ఆలోచనల నిదర్శనాలు కనుగొనబడతాయి. నెక్స్ట్, ఇక్కడ ఇద్దరు సైంటిస్టుల గురించి ఇచ్చారు, గుర్తుంచుకోవాలి. ఇవి బిట్టు తప్పకుండా వస్తుంది టెట్లో కానీ డిఎస్సిలో కానీ. సైంటిస్టుల గురించి వాళ్ళు కనుగొన్నది మాత్రం, ఏమన్నా కనుగొన్న అలాంటివి మాత్రం మిస్ చేయొద్దు, ఇవి చూడాలి. సో కార్ల్ పాపర్ ఈయన ఏమన్నారనంటే, సరిదిద్దబడిన తప్పుల చరిత్రనే సైన్స్ అన్నది ఎవరనంటే కార్ల్ పాపర్. మరి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నాడు, నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తుంటాను అన్నది ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టీన్. శాస్త్రవేత్తలు నూతన విషయాల కొరకు ప్రత్యేక పద్ధతిని అవలంబిస్తారు. దీనినే శాస్త్రీయ పద్ధతి అని అంటారు. శాస్త్రీయ పద్ధతి ప్రణాళిక ఏర్పాటుకు, అధ్యయనానికి ఉపయోగపడుతుంది. శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి. వీటిని ఒక్కొక్కటి మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవి ఏంటి? శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు: పరిశీలన, ప్రశ్నించడం, పరికల్పన, ప్రయోగం కోసం ప్రణాళిక, ప్రయోగం నిర్వహించడం, నిర్ధారించడం, ఫలితాల ప్రదర్శన. సో వీటి గురించి ఒక ఎక్స్పెరిమెంటల్ రూపంలో ఇచ్చారు, చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిక్కుడు గింజను చూద్దాం. ఒక చిక్కుడు గింజ తీసుకొని దానిని ఫస్ట్ మనం ప్రశ్నిస్తాం, పరిశీలించుతాం. చిక్కుడు గింజలను మొలకెత్తడానికి ఏ నేల మంచిది, ఏ నేలలో వేస్తే మొలకెత్తుతుంది అనేది ఫస్ట్ పరిశీలిస్తాం అన్నమాట. నెక్స్ట్ ఏంటి? పరికల్పన అంటే ఏంటి? తోట నేలలో చిక్కుడు విత్తనాలు బాగా మొలకెత్తుతాయి అనుకోవడం. ఇప్పుడు ఇసుక నేల తీసుకున్నాము, బంకమట్టి తీసుకున్నాం, ఒండ్రు మట్టి తీసుకున్నాం, ఈ విధంగా నేలలు తీసుకున్నప్పుడు అయితే తోట మట్టి కూడా తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ చిక్కుడు విత్తనం ఏ నేలలో వేస్తే బాగా మొలకెత్తుతుంది అనుకోవడాన్ని పరికల్పన. ఇప్పుడు 4 రకాల నేలలు తీసుకోవడాన్ని పరిశీలన అంటే, ఆ 4 రకాలలో ఒక నేలను మనం కన్ఫర్మ్ చేసుకోవడం అనేది పరికల్పన. నెక్స్ట్, ప్రణాళిక. వేరు నేలల్లో ఒకే రకమైన విత్తనాలు నాటి కావాల్సిన పోషకాలు అందించడం. మనం ఒక ప్రణాళిక చేసుకుంటున్నాం, ఏ నేలలో విత్తనం వేస్తే మంచిగా మొలకెత్తుతుంది, మంచి పోషక పదార్థాలు అందుతాయి అనేది ఒక ప్రణాళిక చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్, ప్రయోగ నిర్వహణ ఏంటి? ప్రతి మొక్క పొడవును 3 రోజులకు ఒకసారి కొలుస్తాము. ఇప్పుడు మనం చేస్తున్న ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో దాన్ని నిర్వహించుకోవాలి. అంటే మనము అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏ విధంగా? ప్రతిరోజు మెజర్మెంట్ 3 లేదనంటే 3 డేస్కి ఒకసారి, 2 డేస్కి ఒకసారి మెజర్మెంట్ చూసుకుంటే అది ఈ నేలలో మొలకెత్తుతుందా, మంచిగా మొలకెత్తుతుందా, మంచి పోషక పదార్థాలు అందుతున్నాయి అనేది మనకు తెలుస్తుంది. ఒక 3 రకాల నేలలలో విత్తనాలు నాటినప్పుడు ఏ రకమైన నేలకు మంచి పోషక పదార్థాలు ఉన్నాయి అనేది మనం ప్రయోగం చేయడం ద్వారానే కన్ఫర్మ్ చేసుకుంటాం. అదే ఏ విధంగా అంటే, ఇప్పుడు 3 రకాల నేలల్లో మొక్కను నాటినప్పుడు 3 మొక్కలను 3 రోజులు, ప్రతి 3 రోజులకు ఒకసారి కొలవడం వల్ల మనకు ఏమవుతుందంటే ఏ నేలలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి అనేది తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్, ఫలితం ఏంటి? ఫైనల్ రిజల్ట్. సో పరికల్పన సరి అయినది కాదు అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మొక్కకు ఏ నేలలో మంచి పోషక పదార్థాలు అందితే ఆ మొక్క మంచిగా పొడవు పెరుగుతుంది అనేది మనము కన్ఫర్మ్ చేసుకున్నాం. ఫైనల్ రిజల్ట్ చూడడాన్ని ఫలితం అని అంటాం. ప్రయోగాలు నిర్వహించేటప్పుడు లేదా ప్రశ్నలకు జవాబులు కనుగొనే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు వినియోగించే ఆలోచన సరళులను ప్రక్రియ నైపుణ్యాలు అని అంటారు. వివిధ ఆవరణ వ్యవస్థలు అనే శీర్షిక ఆవరణ వ్యవస్థ జీవ నిర్జీవ అంశాలు రెండింటిని కలిగి ఉంటుందన్న సమాచారాన్ని తెలియజేస్తుంది.
ఇక్కడ కొన్ని మొక్కలు జంతువులు, అంతరించిపోయే మొక్కలు జంతువుల గురించి ఇచ్చారు, చూద్దాము. మొక్కలు, అడవి పువ్వులు, వీటిని ఆర్కిడ్స్ అని అంటారు. గంధం చెట్టు, సైకస్, ఔషధ మొక్కలు, సర్పగంధి మొదలైనవి. జంతువులు వచ్చేసి చిరుతపులి, సింహం, తోడేలు, ఎర్రనక్క, ఎర్రపాండ, పులి, ఎడారిపిల్లి, మొసలి, తాబేలు, కొండ చిలువ, బట్టమేక పిట్ట, పెలికన్ నెమలి, గ్రేట్ ఇండియన్ హార్న్బిల్, గోల్డెన్ మంకీ, లయన్ టైల్డ్ మకాక్, నీలగిరి లంగూర్, లారిస్. కొన్ని జాతులు మొక్కలు, జంతువులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంటాయి. ఒక దేశం లేదా ఒక ప్రత్యేకమైన ప్రాంతానికే పరిమితమై ఉండే వృక్ష జంతు జాతులనే ఎండమిక్ స్పీసెస్ అని అంటారు. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి కంగారు. కంగారు ఎక్కడిది? ఆస్ట్రేలియాకు సంబంధించింది. కివి పక్షి న్యూజిలాండ్ దేశానికి సంబంధించింది. సజీవుల సమూహాలు మరియు వాటి పరిసరాలు ఆవరణ వ్యవస్థను తయారు చేస్తాయి. ఇక్కడ సజీవులు, నిర్జీవులు, ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు, వీటన్నిటి గురించి ఇచ్చారు, చూద్దాము. సజీవ అంశాలు, జీవ అంశాలలో ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు ఉంటారు. ఉత్పత్తిదారులు మడచెట్లు, స్పైరోగైరా, అసిల్లటోరియా, యూలోథ్రిక్స్, వీటినే నీలి ఆకుపచ్చ శైవలాలు అంటారు. ఈ ఉత్పత్తిదారులు అనేది మంచి పోషక పదార్థాలను కలిగి ఉండి ఇతర జంతువులకు ఉపయోగపడతాయి అన్నమాట. వినియోగదారులు పీతలు, రొయ్యలు, హైడ్రా, ప్రోటోజోవాలు, నత్తలు, తాబేళ్లు, డాఫ్నియా, గొట్ట పురుగులు మొదలైనవి. విచ్ఛిన్నకారులు విసర్జితాలపై పెరిగే విచ్ఛిన్నకర బ్యాక్టీరియాలు. నిర్జీవ అంశాలు ఉప్పు నీరు, మంచినీరు, గాలి, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, మృత్తిక మొదలైనవి. సముద్రంలో 5 లక్షల నుంచి, ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్, 5 లక్షల నుంచి 1 కోటి రకాల జీవజాతులు ఉన్నాయని అంచనా. సముద్రంలో 5 లక్షల నుంచి 1 కోటి రకాల జీవజాతులు ఉన్నాయని అంచనా. ఇండో పసిఫిక్ సముద్రంలో 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో దాదాపు 1000కి పైగా జీవజాతులు ఉన్నాయి. నెక్స్ట్, ఇది నేను నోట్స్ రాసుకున్న ఫ్రెండ్స్, షార్ట్ నోట్స్. ఊరికే టెక్స్ట్ బుక్ చూడకుండా మనకి ఈ నోట్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, కంటిన్యూషన్. నిర్జీవ సజీవ అంశాలు పరస్పరం చర్య జరుపుకునే వ్యవస్థనే ఆవరణ వ్యవస్థ అని అంటారు. ఆవరణ వ్యవస్థ కృత్రిమమైనది లేదా సహజమైనది మరియు తాత్కాలికమైనది లేదా శాశ్వతమైనది. ఎడారి ఆవరణ వ్యవస్థ భూభాగంలో దాదాపు 17% ప్రదేశం మేరకు ఎడార్లు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో సగటు వర్షపాతం 23 మిల్లీమీటర్ కన్నా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఎడారి ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతల వలన ఇక్కడ జీవజాతులు ప్రత్యేక లక్షణాలను కలిగి అక్కడి వాతావరణానికి అనుకూలనాలను పొంది ఉంటాయి. అతిపెద్ద గడ్డి మైదానం లేదా అడవిలోని ఒక వరుస లేదా ఒక చిన్న వృక్షము, కొలను అంచు, ఒక గ్రామం, అక్వేరియం లేదా మనుషులతో కూడిన వ్యోమనౌకను ఆవరణ వ్యవస్థగా పేర్కొంటారు. ఆవరణ వ్యవస్థను ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణంగా నిర్వచిస్తారు. ఎవరు ఇక్కడ ఇచ్చారు? ఒక సంస్థ అన్నమాట. బ్రోచర్ ఆఫ్ COP11 బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్, హైదరాబాద్. వీళ్ళు ఎప్పుడు అంటే 1వ తారీఖు 19వ నెల అక్టోబర్ మరియు అక్టోబర్ 2012. దత్తాంశాలు అంటే ఏంటి? కొలవడం, మెజర్మెంట్స్. సో కొలవడానికి కొన్ని ఉపయోగిస్తాం. అవి థర్మామీటర్, గడియారాలు, టైమర్లు, రోలర్స్, స్ప్రింగ్ బ్యాలెన్స్, స్కేలు, ద్రవ పదార్థాలను కొలవడానికి బీకర్లు మరియు జాడీలను ఉపయోగిస్తాం. శాస్త్రవేత్త దత్తాంశాలను ప్రదర్శించేటప్పుడు, సేకరించేటప్పుడు గణాంకాలను ఉపయోగిస్తారు. ఇవి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సైంటిస్టులు ఎవరు ఏం కనుగొన్నారనేది. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 గురించి ఇచ్చారండి. చూద్దాం. సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని కనుగొన్నది కోపర్నికస్. భూకేంద్ర సిద్ధాంతము టాలమీ. చరిత్రలో సైన్స్ అనే పుస్తకం రాసింది F. కజోరి.
జీవ పరిణామ సిద్ధాంతము డార్విన్. సరిదిద్దబడిన తప్పుల చరిత్రే కార్ల్ పాపర్ అన్నది. నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దానిని మార్చేస్తాను అన్నది ఎవరు? ఐన్స్టీన్. ఓకేనండి, ఇది మీకు రివిజన్కు ఉపయోగపడుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మోటివేట్ చేయగలుగుతారు, కొంచెం సపోర్ట్ చేయగలుగుతారని అనుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.